అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే యూనుస్ పాషా. నేను ఏలూరు డిస్టిక్ మైనార్టీ మైనార్టీ అధ్యక్షుడిని. మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు వి ఖాదర్ పాషా గారు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మన హాఫీజ్ ఖాన్ గారి పిలుపు మేరకు ఈ రోజున మన ఏలూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ముందు శాంతియుత నిరసన తెలుపుకుంటూ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వారికి వినతి పత్రానికి ఉన్న కారణాలు ఏమిటంటే, గత జగనన్న మా ప్రభుత్వంలో ఇమాములకు 5,000, ఇమాముల 10,000, మౌజులకు 5,000 రూపాయలు జీతాలు తూచా తప్పకుండా చెల్లించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత జనవరి నుండి ఈ 2025 వార్షిక సంవత్సరం నిమిత్తం 11 నెలలు వాళ్ళ జీతాలు ఆపేయడం వలన ఈ చిన్న మసీదులు ఏ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వాటిని ఇమాములు మౌజుల జీతాలు పెనుభారం అవడంతో వాళ్ళు కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి వారి జీతం చెల్లించడం వల్ల మిగతా మసీదు మెయింటెనెన్స్ కోసం లోకల్గా ఉన్న చందాలు కానీ వారి ఆ లోకల్ బాడీస్ నిర్వహించుకోవడం ఈజీగా అవుతుంది. ఈ ఇమాముల మౌజుల జీతం లేకపోవడం వల్ల ఇమాముల మౌజుల నెలసరి జీవితాలు గడపడం చాలా కష్టం అవడం, దాంతోపాటు మసీదులో నిర్వహించడం కూడా చాలా కష్టం అయిపోతుంది. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి వారి జీతాలు చెల్లించడం వల్ల మసీదులో 100% సిస్టమేటిక్ నడవడం జరుగుతుంది. కాబట్టి మేడం గారికి ఈ వినతి పత్రం అందజేయడం జరిగింది. మేడం గారికి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వారు జిల్లా కలెక్టర్ వారు కూడా స్పందించి మేడం గారు మాకు 5 నిమిషాలు టైం కేటాయించి మా బాధలను విని దీన్ని ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నారు. సత్వరమే ప్రభుత్వం దీన్ని స్పందించి వారి బాధలను తీర్చి వైఎస్ఆర్ పార్టీ స్పందించడం వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడుతుంది అది అనుకుంటున్నాము. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వినతి పత్రాలు చేయడం జరిగింది. పార్టీ మైనార్టీ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కలెక్టర్ గారిని మౌజన్లకి ఇమాములకి మౌజన్కి 5,000, ఇమాములకి 10,000 గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉండగా, జగన్ గారి ప్రభుత్వంలో ఉండగా మా ఇమాములకి మౌజన్లకి జీతాలుగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 11 నెలల మట్టి వాళ్ళకి జీతాలు లేవు, ఏమీ అంటే ఒక ఇమాములు ఈ మౌజన్లు కొంతవరకు ఈ జీతాల మీద ఆధారపడే వాళ్ళ పోషణాకారం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ పిల్లల పరిస్థితులు రోడ్ల మీదకి ఎక్కారంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎన్నుపోటు ప్రభుత్వం దెబ్బేసింది. అయితే ఈ రోజున ముస్లిమ్స్ అనేవాళ్ళు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కసాయి వాడు గొర్రెని నమ్మినట్టు నమ్మితే ఈరోజు పీక మీద కత్తి కోసి మా ముస్లింలకు అతి అన్యాయం జరిపింది ఈ కూటమి ప్రభుత్వం. కళ్ళబొల్లి మాటలు ఎన్నో చెప్పి అవకాశాలు చెప్పి మా ముస్లింలని అతి మోసంగా చేసి నమ్మలేని మాటలన్నీ చెప్పి ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద ఒక పురోహితుడు, ఒక గుళ్ళో పూజారి అనేటి వాళ్ళని పాపం చేశారు. కాబట్టి ఈ రోజున చాలా ఘోరమైన ప్రభుత్వం అదే వాళ్ళ మీద ఈ రోజున ఏలూరు కలెక్టర్ గారిని కలవటం జరిగింది. అలాగే కాదు, రాష్ట్రమంతా మా మైనార్టీ ప్రెసిడెంట్ ఖాదర్ పాషా గారి పిలుపు వరకు రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టర్లకి వినోమపత్రం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దీనికి మా జిల్లా తరపున ఏలూరు జిల్లా తరపున నలుమూల నుంచి ముస్లిం సోదరులందరూ హాజరయ్యి కలెక్టర్ గారిని కలగటం జరిగింది. కాబట్టి మేము ఈ వినోమపత్రం కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం తరపున రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రం ఇచ్చే విధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ పాషా గారి ఆధ్వర్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడ ఈ సమావేశం కావడం జరిగింది. మా యొక్క సమస్యను జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం, ఇమాం మౌజన్లకు జీతాలు సరిగా రావట్లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి అని చెప్పి మా యొక్క సమస్యను చెప్పడం, కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలో, ఇది ఇప్పుడు కేవలం స్టార్టింగ్ మాత్రమే, దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకుని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ముస్లింలకు న్యాయం చేస్తే తప్పకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళగా దీన్ని పట్టించుకోకుండా వదిలేసినట్లయితే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు సత్తా చూపించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా
రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.